వెల్కమ్ టు రామలా వ్లాగ్స్. ఈరోజు నేను మీకు మునక్కాయ విత్ చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా మంచి రెసిపీ, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే దానికి కావాల్సిన పదార్థాలు: 2 పచ్చిమిరపకాయలు, ఒక 150 గ్రాముల చింతపండు. చింతపండు నీళ్ళలో నానబెట్టుకోవాలండి ఒక 15 నిమిషాలు. నెక్స్ట్ ఒక ఉల్లిపాయ, ఒక టమోటా, పోపు దినుసులు, ఉప్పు, కారము, పసుపు, చేపలు వచ్చేసి 1.5 కేజీ చేపలు, 2 మునక్కాయలు, ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్. ప్రిపరేషన్ ఎలా చేయాలనేది ఫస్ట్ చూపిస్తాను. చేపలకి ఉప్పు, పసుపు, కారం అనేది బాగా పట్టేటట్టుగా ఫస్ట్ కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. నేను ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్స్ కారం తీసుకున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఉప్పు అనమాట. నేను మీకు మెజర్మెంట్స్ కూడా చెప్తున్నాను. ఒక కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవచ్చు. ఇలాగ చేపలకి మొత్తం కూడా ఉప్పు, కారం, పసుపు చేపలకి పట్టేటట్టు ఇలా మిక్స్ చేసుకొని చేతులతో అట్లా మిక్స్ చేసి అది పాడవుతుంది. సో అలా మిక్స్ చేసుకున్నాక అది ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. నెక్స్ట్ చింతపండు నానబెట్టుకోవాలి. ఒక టమోటా కట్ చేసుకున్నాను, ఆనియన్స్ కట్ చేసుకుని, అదేవిధంగా 2 పచ్చిమిరపకాయలు కూడా నేను రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందాక మిక్స్ చేసిన ఫిష్ ఇలాగా హాఫ్ అన్ అవర్ నానబెట్టానండి. నెక్స్ట్ ప్రిపరేషన్ ఎలాగనేది ప్రొసీజర్లోకి వెళ్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. చేపల పులుసుకి వెడల్పాటి కడాయి అయితేనే బాగుంటుంది. చేపలు అనేది పాడవకుండా ఉంటుంది, కూర అనేది పాడవకుండా వస్తుంది. సో దాంట్లో ప్యాన్ హీట్ ఎక్కాక ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, నేనైతే ఆయిల్ కొంచెం తక్కువే యూజ్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవచ్చు. దీంట్లో పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఒక 10 మెంతులు అనమాట. చేపల పులుసులో మెంతులు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అందుకు నేను ఒక 10 మెంతులు అనేది యాడ్ చేశాను. ఇవి వేగాక పచ్చిమిరపకాయలు అండ్ ఎర్రగడ్డలు అనమాట. పచ్చిమిరపకాయలు కొంచెం వేగాక తర్వాత ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ అనేది బాగా వేగాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కొంచెం రోస్ట్ అయ్యేదాకా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ బాగా వేగితే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ అవి వేగాక ఇప్పుడు చూడండి, ఆనియన్స్ వేగినాక టమోటాలు యాడ్ చేసుకోవాలి. సో ఈ టమోటాలో ఉండే వాటర్ అంతా కూడా వచ్చేటట్టుగా బాగా మగ్గాలన్నమాట. ఇప్పుడు చూస్తుంటే మీకు ఆయిల్ అనేది బయటకు వస్తుంది. చూడండి, మనకి ఇలా ఆయిల్ బయటకు వచ్చింది అంటే ఇవి బాగా మగ్గినట్టు. అలా మగ్గిన తర్వాత చేపలు అనేది దాంట్లో వేసుకోవాలి. ఈ చేపలన్నిటినీ కూడా నేను ఇప్పుడు స్ప్రెడ్ చేసి చూపిస్తాను. నేను ఎలా అయితే స్ప్రెడ్ చేస్తున్నానో ఒక్కొక్కటి అలాగే మీరు స్ప్రెడ్ చేసుకుని, అందుకొని నేను వెడల్పాటి బాండలు కావాలి చేపల పులుసుకి అని చెప్పాను. ఇలా స్ప్రెడ్ చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకున్నాక 1 by 1 ఇట్లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి ముక్క ఉండకూడదు అనమాట. ఒకదాని మీద ఒకటి ముక్క ఉంటే ఏంటంటే చేపలు అనేది కొంచెము చిదురైపోతాయి, తుడిగిపోతాయి. అన్నీ కూడా ఉడికాక మనకి అది విరిగిపోవటం జరుగుతుంది అనమాట. అందుకని ఒక లో ఫ్లేమ్లో 5 minutes ఇలాగే మొత్తము వీటి స్ప్రెడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 minutes కుక్ చేసుకోవాలి మనము. మీకు కుక్ అయ్యాక కొంచెం ఆయిల్ అనేది బయటికి వస్తుంది అనమాట. ఒక 5 minutes అయ్యాక ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే చూడండి, ఆయిల్ అనేది ఇలాగా బయటికి వస్తూ ఉంది. సో ఇప్పుడు 5 minutes ఇలా కుక్ అయిపోయినాక నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే, మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, సో ఆ చింతపండుని బాగా పిసికి ఇలా వాటర్ చేసుకోవాలి. ఆ వాటర్ చేసుకున్న దాన్ని ఈ చేపల దాంట్లో మనం ఈ కడాయిలో పోసుకోవాలి అన్నమాట. ఈ చింతపండు నీళ్ళు పోసాక మనం గెంటితో బాగా కలిపెట్టకూడదు. జస్ట్ ఊరికనే ఇలాగా కడాయిని మాత్రమే ఇట్లా తిప్పుతూ మొత్తం లోపలికి అంతా పులుసు వెళ్ళేటట్టుగా కడాయిని ఇట్లాగా తిప్పుతూ ఉండాలి. గెంటి అనేది యూజ్ చేస్తే చేపలు అనేది చిదురైపోతాయి. సో ఇలాగ మనము లో ఫ్లేమ్లో ఒక 5 minutes ఉడికించుకోవాలి పులుసుని. ఈ విధంగా పులుసు మొత్తం ఉడికాక ముందుగా కట్ చేసుకున్న 2 మునక్కాయలను దీంట్లో వేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను మూత పెట్టలేదండి, మీరు గమనిస్తూనే ఉన్నారు. నేను చేపలు వేసాక చింతపండు నీళ్ళు పోసిన తర్వాత కూడా మూత అనేది పెట్టలేదు. ఇప్పుడు ఈ మునక్కాయలు వేసిన తర్వాత మూత అనేది ఇలాగా కొంచెం ఓపెన్ చేసినట్టుగా మూత అనేది ఇలా పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకున్నాక ఒక 10 minutes హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్లో ఒక 15 minutes ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికిన తర్వాత చూడండి, మీకు రెసిపీ అనేది ఇలా రెడీ అయిపోతుంది. అని మీకు ఆయిల్ అనేది పైకి తేలుతుంది. సో మనకి ఎప్పుడైతే ఆయిల్ పైకి తేలుతుందో
కూర అనేది రెడీ అయిపోతుంది. సో డెలీషియస్ అండ్ అమ్మీ చేపలు విత్ మునక్కాయ పులుసు రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి.